పిల్లలు కాదు చిచ్చర పిడుగులు, పలు రంగాల్లో రాణిస్తున్న చిన్నారులు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. వికారాబాద్ జిల్లా కలెక్టర్ పై దాడి కేసులో ఈ అరెస్ట్ల పర్వం సంగతి మా కరెస్పాండెంట్ విక్రమ్ ఫోన్ లైన్లో మనకి వివరాలు అందిస్తారు. విక్రమ్ చెప్పండి. సో నరేందర్ రెడ్డి ప్రధాన అనుచరుడు సురేష్ ఈ దాడికి కుట్ర చేసినట్టు పోలీసులు గుర్తించినట్టుగా మనం చూస్తున్నాం. అయితే దాడి జరిగే కొన్ని గంటల ముందు నరేందర్ రెడ్డితో 42 సార్లు సురేష్ ఫోన్లో మాట్లాడినట్టు తేల్చారని చెబుతున్నారు. ఈజ్ ఇట్ అఫీషియల్ ఆర్ కేవలం లీక్లేనా? ఏం జరుగుతుంది? మరోవైపు కేటీఆర్ కూడా ఫోన్లో సంభాషించినట్టు వార్తలు వస్తున్న నేపథ్యం కూడా చూస్తున్నాం. పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్ను ఖండిస్తున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. నరేందర్ రెడ్డి అరెస్ట్ రేవంత్ రెడ్డి చేతగాని పాలనకు నిదర్శనం అంటున్నారు ఆయన. తన సొంత నియోజకవర్గంలో ప్రజలు చేసిన తిరుగుబాటును బీఆర్ఎస్కు ఆపాదించే కుట్ర అని ట్వీట్ చేశారు కేటీఆర్. మనం విజువల్స్లో చూస్తున్నాం. పట్నం నరేందర్ రెడ్డిని కేబీఆర్ పార్క్ వద్ద వాకింగ్ చేస్తుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సో ఈ కలెక్టర్పై దాడిలో ప్రధాన కుట్రదారుడిగా భావిస్తున్న సురేష్ ఘటనకు ముందు 42 సార్లు పట్నం నరేందర్ రెడ్డితో మాట్లాడినట్టుగా పోలీసులు తేల్చారు అనే సమాచారం అందుతోంది. ఈ సంభాషణలోనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఫోన్ చేసినట్టుగా కూడా పోలీసుల వద్ద సమాచారం ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే పట్నం నరేందర్ రెడ్డి అరెస్టు ఖండించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. నరేందర్ రెడ్డి అరెస్ట్ రేవంత్ రెడ్డి చేతగాని పాలనకు నిదర్శనం అన్నారు కేటీఆర్. తన సొంత నియోజకవర్గంలో ప్రజలు చేసిన తిరుగుబాటును బీఆర్ఎస్కు ఆపాదించే కుట్ర పన్నుతున్నారంటున్నారు కేటీఆర్. పట్నం నరేందర్ రెడ్డి అరెస్టు తీవ్రంగా ఖండిస్తున్నా వెంటనే ఆయన్ను లగచర్లలో నరేందర్ రెడ్డిని అలాగే లగచర్లలో అరెస్ట్ చేసిన రైతులను కూడా విడుదల చేయాలంటూ కేటీఆర్ తన ట్విట్టర్ ద్వారా స్పందించారు. ఇది రేవంత్ రెడ్డి చేతగాని ప్రభుత్వానికి నిదర్శనం అంటూ కేటీఆర్ తన ట్వీట్లో ఎక్స్లో ట్వీట్ చేసిన అంశాన్ని మనం విజువల్స్లో చూస్తున్నాం. మరోవైపు కేబీఆర్ పార్క్ వద్ద పట్నం నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేసి తీసుకెళ్తున్న దృశ్యాలు కూడా మనకి కనిపిస్తూ ఉన్నాయి. అలాగే పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్ను మాజీ మంత్రి హరీష్ రావు కూడా ట్విట్టర్ ద్వారా ఖండించారు. మా కరెస్పాండెంట్ విక్రమ్ని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విక్రమ్ చెప్పండి. సో కేబీఆర్ పార్క్ వద్ద పట్నం నరేందర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నట్టుగా చూస్తున్నాం. సో మొత్తానికి ఎస్టాబ్లిష్ చేశారా? సో సురేష్ నరేందర్ రెడ్డి సంభాషించారు. ఆ సంభాషణలో కుట్ర కోణం బయటపడింది. అక్కడ గొడవ చేయమని అతనే ప్రోద్బలం చేశాడు అనేది ఏమన్నా తేలిందా? ఇది కేవలం ఒక లీవికల్గానే భావించాల్సిన అవసరం ఉంటుందా విక్రమ్? అది మనం చూసుకోవచ్చు. పట్నం నరేందర్ రెడ్డిని ఈ రోజు ఉదయం కేబీఆర్ పార్క్ నేరుగా వికారాబాద్ జిల్లా పోలీసు శిక్షణ కేంద్రాలయానికి తీసుకురావడం జరిగింది. ఇక్కడ జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి ప్రత్యేకంగా పట్నం నరేందర్ రెడ్డిని విచారణ చేస్తున్నారు. ఆ రోజు ప్రధాన నిందితుడుగా ఉన్నాడు. అధికారుల మీద దాదాపు అక్కడికి 7 ఎకరాల భూమి కూడా ఉంది. ఆ 7 ఎకరాల భూమి ఫార్మా భూసేకరణలో పోతుందన్న విషయాన్ని కూడా కాంగ్రెస్ నేతలు గుర్తు చేస్తున్నారు. ఆ బీఆర్ఎస్ నేతగా ఉన్న సురేష్ పట్నం నరేందర్ రెడ్డికి పలుమార్లు ఫోన్ కాల్ చేశారు అని చెప్పి చెప్తున్నారు. ఈ ఫోన్ కాల్ అదే సందర్భంలో కేటీఆర్ కూడా ఫోన్ చేశారు అని చెప్పి పోలీసులు ఇచ్చిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో పోలీసుల నరేందర్ రెడ్డి కొంతగా మారింది. సురేష్ పలుమార్లు ఫోన్ చేశారు. అధికారులతో బహిష్కరించున్నామని సమాచారం ఇచ్చారని నరేందర్ రెడ్డి నిన్న మీడియా అంటే ఈ రోజు నరేందర్ రెడ్డి పోలీసుల దర్యాప్తు ఏం చెప్తారు అన్నది. ఓకే విక్రమ్, మీ ఫోన్ లైన్ సరిగా లేదు, మీరు మాట్లాడేది సరిగా వినపడట్లేదు. వీళ్ళు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మొత్తానికి కలెక్టర్ ప్రతీక్ జైన్ పై దాడి కేసులో సురేష్ని అదుపులోకి తీసుకున్న అనంతరం అతని ఫోన్లో 42 సార్లు పట్నం నరేందర్ రెడ్డితో సంభాషించినట్టుగా పోలీసులు గుర్తించినట్టుగా తెలుస్తోంది. అతను ఉసిగొల్పడంతోనే ఈ దాడి జరిగిందంటూ పోలీసులు
విశ్వసిస్తున్నట్టుగా అయితే ప్రస్తుతం తెలుస్తోంది. అందుకనే నరేందర్ రెడ్డిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించే నిమిత్తమై ఆయన్ని కేబీఆర్ పార్క్ వద్ద ఉదయం అదుపులోకి తీసుకున్నారు. పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్ను అయితే ఖండిస్తున్నారు బీఆర్ఎస్ నేతలు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అలాగే మాజీ మంత్రి హరీష్ రావు ట్విట్టర్లో ఘాటుగా స్పందించారు.